మా ఇంట్లో అయితే ఉగాది పండుగ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తుంటారు. ఉగాది పచ్చడి కోసం అస్సలు కాదు. ఈ బొబ్బట్ల కోసము నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా, తియ్యగా చాలా బావుంటాయి. నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ బొబ్బట్లు కనుక చేస్తే పూరిలాగా పొంగుతూ చాలా సాఫ్ట్‌గా చేసిన ఎన్ని గంటల వరకైనా సరే చాలా మెత్తగా ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ బొబ్బట్ల ప్రిపరేషన్‌లో మెయిన్ స్టెప్ ఏంటంటే, పప్పు అయితే నానబెట్టుకోవాలి. దీనికోసం అయితే శనగపప్పుని తీసుకొని, మీకు వీలుంటే నైటే నానబెట్టేసుకోండి. లేదంటే మార్నింగ్ లేసిన తర్వాత నానబెట్టుకొని, ఒక 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లో అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. సో, ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే పప్పు కూడా ఆల్రెడీ మనకు నానుంటుంది కదా! సో, ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వేపించుకున్నామంటే నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది. రిమైనింగ్ ఎక్కడన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే అది మనం బెల్లం వేసినప్పుడు ఇంకా ఉడికిపోతుంది. ఈ పప్పు మొత్తం ఉడికేలోపు మనమైతే ఫస్ట్ పిండి కలుపుకొని పెట్టుకోవాలి. దానికోసం అయితే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పున్నర గోధుమ పిండి, ఒక కప్పున్నర మైదా పిండినైతే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా మనము ఒకటే సైజ్ కప్పునైతే ఫస్ట్ నుంచి యూజ్ చేయాలి. మనము పప్పు ఏ కప్పుతోటైతే తీసుకున్నామో అదే కప్పు మెజర్‌మెంట్ తోటి నేనిక్కడ పిండిని కూడా తీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్‌గా కొలుచుకుంటే మనకి పప్పు మిగిలిపోవడము, లేదంటే పిండి సరిపోకపోవడము, మళ్ళీ కలుపుకోవడం లాంటిది జరగదనమాట. నెక్స్ట్ అయితే ఈ పిండిలోకి కొంచెం నూనె లేదంటే నెయ్యినైనా వేసుకోవచ్చు. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పొడి పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా నాకు కరెక్ట్‌గా ఒక కప్పు వాటర్ అయితే సరిపోయింది. కొంచెం కొంచెం వాటర్‌నైతే యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా! దానికంటే కొంచెం సాఫ్ట్‌గా ఉండేలాగా పిండినైతే కలుపుకోవాలి. మొత్తం వాటర్‌ని ఒకేసారి అస్సలు పోసుకోకండి. అలా చేయడం వల్ల మళ్ళీ మనం పిండినైతే యాడ్ చేసుకోవాల్సొస్తుంది. ఈ పిండిని ఒక 2 మినిట్స్ పాటు సాఫ్ట్‌గా వచ్చేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో, నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండినైతే బాగా మసాజ్ చేసుకొని, ఆ తర్వాత సాఫ్ట్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడైతే దీనిపై నుంచి ఆయిల్‌నైతే యాడ్ చేసేసుకుందాము. ఈ స్టేజ్‌లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే పిండి మొత్తం ఆయిల్‌లో నాని సాఫ్ట్‌గా రావాలి. ఎంత సాఫ్ట్‌గా పిండి అయితే ఉంటుందో అంత ఈజీగా బొబ్బట్లనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని, ఒక మూత పెట్టేసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. మనము బొబ్బట్లలోకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసేలోపు పిండి అనేది చక్కగా నానుతుంది. ఇప్పుడైతే మనము బొబ్బట్లోకి కావాల్సిన స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందాక మనము ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా! దాంట్లోకి ఒక కప్పుకి ఒక కప్పున్నర బెల్లాన్నయితే వేసుకొని నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఉడికించుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఫస్ట్ బెల్లాన్ని సెపరేట్‌గా ఒక గిన్నెలో బాయిల్ చేసుకొని, ఆ బెల్లం సిరప్‌ని వడకట్టుకున్న తర్వాత ఈ పప్పులోకైతే యాడ్ చేసుకోండి. ఒక్క 2 మినిట్స్‌కే బెల్లం అనేది చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇందులోకి అసలెక్కడ కూడా వాటర్ అయితే యాడ్ చేయకూడదు. స్వీట్‌నెస్ అనేది కొంచెం తక్కువగా తినేవాళ్ళు ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. నేనిక్కడ 1 కప్ అయితే తీసుకున్నాను. సో, ఇది కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బట్ ఎవరైతే ఇంకా స్వీట్‌నెస్ తక్కువ తినాలి అనుకుంటారో వాళ్ళు ఒక కప్పు బెల్లం తీసుకోండి సరిపోతుంది. మనకి బెల్లం అనేది తొందరగానే మెల్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడైతే మన పప్పు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఎక్కడైనా మీకు కొంచెం పప్పు తేలుతుంది అని అనిపిస్తే ఇలా పప్పు గుత్తితోటి స్మాష్ చేసేసుకోండి. చాలామంది పప్పుని మిక్సీ వేస్తుంటారు. బట్ అలా కంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ పప్పు ఉడికేటప్పుడే ఇందులోకి కొంచెం యాలకుల పొడినైతే యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపటికి మన పప్పు అయితే ఇలా దగ్గరకయిపోతుంది. సో, ఈ స్టేజ్‌లో మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడైతే పాన్ నుంచి సెపరేట్ అవుతుందో దీన్నయితే ఇప్పుడు చల్లారపెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే మన పిండి కొంచెం సాఫ్ట్‌గా అయితే అయిపోయింది కదా! ఇప్పుడు మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ తోటి ఒక 2 మినిట్స్ పాటు మసాజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే మన పిండి ఇంకా పప్పు 2 రెడీ అయిపోయాయి కాబట్టి బొబ్బట్లనైతే ప్రిపేర్ చేసేసుకుందాం. మీకు ఏ సైజులో బొబ్బట్లయితే కావాలో దానికి సరిపోయేంత పిండినైతే తీసుకోండి. నేనైతే వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా కొంచెం పిండి ముద్దను తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మన స్టఫింగ్‌నైతే ఫిల్ చేసుకుందాము. దానికోసం అయితే కొంచెం పప్పునైతే హ్యాండ్స్ తోటి తీసుకొని ఇలా చిన్న బాల్ లాగా లేదంటే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని మనం ఇందాక తీసుకొని పెట్టుకున్న పిండిలోకైతే యాడ్ చేసేసుకోవాలి.
పప్పు అనేది బయటకు రాకుండా క్లోజ్ అయితే చేసేసుకోవాలి. పప్పు అనేది బయటకి స్ప్రెడ్ అవ్వకుండా స్లోగా అయితే ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. సో, చాలా ఈజీగానే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఒకసారి హ్యాండ్స్ తోటి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడైతే బొబ్బట్లని ప్రిపేర్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ బొబ్బట్లు ప్రిపేర్ చేయడం కోసము ఒక పేపర్‌నైతే తీసుకున్నాను. దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా స్లోగా హ్యాండ్స్ తోటి స్ప్రెడ్ చేసుకుంటూ మనం బొబ్బట్లనైతే మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లని మరీ పల్చగా అస్సలు చేసుకోకండి, బాగోదు. లావుగా ఉంటేనే బొబ్బట్లు టేస్ట్ అనేది బాగుంటుంది, సాఫ్ట్గా వస్తాయి. లోపల పెట్టుకున్న స్టఫింగ్ అనేది బయటకు రాకుండా సాఫ్ట్గా అయితే ప్రెస్ చేసుకోండి. ఇప్పుడైతే స్లోగా కవర్ మీద నుంచి తీసి ప్యాన్లోకి అయితే వేసేసుకోండి. హై ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకుని బొబ్బట్లను అయితే కాల్చుకోండి. ఒక పక్కకి కాల్చుకున్న తర్వాత ఇంకొక పక్కకు కూడా తిప్పుకొని రెండు వైపులా నీట్గా కాల్చుకోండి. రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత పైనుంచి నెయ్యి లేదంటే నూనెని యాడ్ చేసుకొని బొబ్బట్టు మొత్తం కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా రిమైనింగ్ పిండితోటి కూడా బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ ప్రకారం చేసుకుంటే మనకి పిండి అండ్ స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. బొబ్బట్లు కూడా చాలా పొంగుతూ లోపల వరకు కుక్ అవుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి. ముఖ్యంగా బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యిని లేదంటే నూనెని వేసుకుంటూ కాల్చుకోండి, చాలా బాగుంటుంది. పండుగ రోజు ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా అయితే బొబ్బట్లను ప్రిపేర్ చేసేసుకొని మీ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసేయండి. అందరికీ ముందుగానే హ్యాపీ ఉగాది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్లో అయితే ఇంకా ఫెస్టివల్కి సంబంధించిన డిషెస్ అయితే చాలా రాబోతున్నాయి. అందుకోసం అయితే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అంతే గైస్, బాయ్ బాయ్.